దశరథ, నాన్నా ఇవన్నీ నీకెందుకురా? కార్తీక్ గడు చూసుకునేవాడు కదా. నాన్నా వాడికి ఈరోజు ఏ పని చెప్పొద్దు. మనింటి హోమానికి కుటుంబంతో సహా పిలిచాం. ఎంత మర్యాదగా పిలిచామో అంతే మర్యాదగా అందర్నీ పలకరించాలి. ఎవరి గౌరవ మర్యాదలకి నీ తండ్రి లోటు రానివ్వడురా. అత్తయ్య గారు, చుట్టాలొచ్చినట్టు ఇప్పటి వరకు మీరు కూడా కిందకి రాకపోతే ఎలా చెప్పండి? అవన్నీ చూసుకోవడానికే కదా గాయత్రిని వాళ్ళ అత్తని రమ్మంది. మన పని మనం చేసుకోవాలి అత్తయ్య గారు. జ్యోత్స్న, మీ మావయ్య వాళ్ళు వచ్చే టైం అయింది, ఇక్కడే ఉండు. అలాగే మమ్మీ. దోషం అన్న మాట మర్చిపోయి మీ అమ్మ బాగానే తిరుగుతోంది. ఈ హుషారు ఉత్సాహం ఎంతోసేపు ఉండవు గ్రాని. నువ్వేదో చేసేలాగే ఉన్నావే. చూస్తావు కదా. యాండి, ఇంకా గురువుగారు రాలేదేంటి? నేను కారు పంపించాను సుమిత్ర. పైగా గురువుగారు రాహుకాలం, వర్జం ఇవన్నీ చూసుకొని అవి లేని టైంలో బయలుదేరతారు. అవునవును, దోషాలున్న ఇంటికి వారాలు వర్జాలు చూసుకుని రాకపోతే ఎలా పడితే అలా ఎందుకొస్తారు? పారిజాతం, హోమం జరిపించేది ఈ దోషాలు అరిష్టాలు పోవటానికి. సోదయ్ తాత, నువ్వనుకున్న మంచి రోజులు మనింటి గుమ్మంలోకి నడుచుకుంటూ వస్తాయి. దిగాడండి ఇద్దరు పిల్లల ముద్దులు ముగుడు. అడ్డే ఏం తాత బయటే ఉన్నారు? మాకోసం ఎదురు చూస్తున్నారా? అవునరా. ముద్దులు తాత, నీతో మాట్లాడాలంటే నాకు మామూలు కావాల్సిందే. మరి నా మామూలు? మామూలంటే ఏంటో చెప్పవే. ముద్దు పెట్టినందుకు గిఫ్ట్. చూసావా, దీనికి అన్నీ ఎలా తెలుసు? కార్తీక్ గాడికి ఎవరికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో బాగా తెలుసు. గాడు అంటే ఏంటి జోగ్రాని? కార్తీక్ అని పిలు. బాడు నా మనవడే. మా నాన్న. అవును, మీ నాన్నే. పారిజాతం, అదేదో సరదాగంటే దాంతో నీకేంటి? అమ్మ శౌర్య, నీ మామూలు ఫ్రిడ్జ్లో ఉంది, వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ తాత. ఎక్కువగా తనకి జలుబు చేస్తుంది. అలాగే తాత. అమ్మమ్మ, నువ్వు నాతో రా. నువ్వెళ్ళు, నేనొస్తాంది. నీకు ఐస్ క్రీమ్ తీసుకురానా? నువ్వెళ్ళి తినవే, నేను తర్వాత తింటాను. ఓకే. ఇంట్లో 10 మంది ఉన్నా లేని సందడి ఒక చిన్న పిల్లుంటే వస్తుంది. నీకు మనవాళ్ళొస్తాలే సుమిత్ర, అప్పుడు నీ ముచ్చట తీర్చుకుందు గాని. శౌర్య నా మనవరాలే కదా అత్తయ్య గారు. అనుకోవడానికి అవ్వడానికి మధ్య ఉన్న తేడా నీకు తెలియంది కాదులే. వెనకటికి నీలాంటిదే పరు. ఆలు లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట. ఇంకా జోస్నకు పెళ్ళే కాలేదు. నువ్వు ఏకంగా మనవల గురించే మాట్లాడతావు, పైగా నా కూతురు అడ్డు పెట్టుకుని. ఏదో అందర్నీ చూసిన ఆనందంలో సరదాగా అనేశాను. సుమిత్ర, వదినా, కలిసి చాలా రోజులేం కదా, ఎలా ఉన్నారు? బావున్నానండి. అంటే ఏంటి వదినా అని పిలు. జరిగిన గతాన్ని అందరూ వదిలేయండి. ఈ క్షణం మనమంతా కలిశాం. ఇక మీదట కూడా ఇలాగే ఉండాలి. మా ఇంటి కార్యక్రమానికి మీరొచ్చినట్టు మీ ఇంటి కార్యక్రమానికి మేము వస్తాం. ఇక మీదట ఇదంతా శివనారాయణ పరివారమే. మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకున్నారు. ఇందాక నాకు ముద్దు పెట్టింది కదా కార్తీక్ గారి కూతురు. అది ఈ రోజు ఇలా మా కళ్ళ ముందు తిరుగుతుందంటే దానికి కారణం ఎవరా? కార్తీక్ బాబు పేరుతో డబ్బులు కట్టింది మీరే కదా. ఎవరు కడితే ఏంటి దీపా? కొన్నిటికి గౌరవం, గుర్తింపు ఆలస్యంగా రావచ్చు, కానీ మనకంటూ ఒక రోజు వచ్చినప్పుడు అవన్నీ మన ముందుకొస్తాయి. ఇంతకు ముందు చెప్పాను కదా, ఇది శివనారాయణ పరివారం. ఇక మీదట బంధాల మధ్య ప్రేమతో కూడిన పిలుపులే తప్ప కన్నీళ్లతో కూడిన కలతలకు చోటులే. మనసుల మధ్య ఆత్మీయ ఆలింగాలకు తప్ప
అవాకులకి చవాకులకి ఆతిథ్యం లేదు. ఈ నవ్వు నా ఇంటికి కట్టిన తోరణంలాగా ఎప్పుడు పచ్చగా ఉండాలి. రండి, అందరూ లోపలికి వెళ్దాం. మావయ్య గారు, ఏంటమ్మా? ముత్తైదువులకి పసుపు రాసే కార్యక్రమం ఉంది. అలా అయితే ఇక మగవాళ్ళకి పనేముంది? కాశీ, పెదనాన్న. మనం హోమం దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లలో సాయం చేద్దాం పదా. అలాగే పెదనాన్న. నీ కొడుకునే కాదు బావా, నన్ను తీసుకెళ్ళు. అవును, అందరూ వచ్చారు. దాసేడి? ఎవరినో కలవడానికి వెళ్ళాలన్నాడు. వచ్చేస్తాడు మావయ్య గారు. సరే, మీరు లోపలికి వెళ్ళండి. కార్తీక్, నువ్వు ఆగ్రా. వాళ్ళని నీతో చిన్న పనుంది. హేమ్మా స్వప్న, బావున్నావా? బాగున్నాను తాతయ్య గారు. గడగడా మాట్లాడేదానివి మౌనంగా ఉండిపోయావు. ఆనందంలో మాటలు రావట్లేదు తాతయ్య గారు. ముందు ఈ కార్యక్రమం కానివ్వండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉమ్. రారా కార్తీక్. హాయ్ అత్తా. మీ నాన్ననే కాని మమ్మల్ని చూడవా? జ్యోత్స్న, సరదాగా అన్నాను మమ్మీ. మేనత్తతో మేనకోడలికి ఆ మాత్రం చనువు సరసం లేకపోతే ఎలా? ఉండాలమ్మాయి గారు. లేదంటే బంధాలు రుచి పచి లేని కూరల్లా తయారవుతాయి. అమ్మాయి గారేంటొద్దనా పేరుతో పిలు. స్వప్న, మనమందరం బంధువులమని తాతయ్య గారు చెప్పారు కదా, అది అబద్ధమా? అబద్ధం కాదు ఆడపడుచు, అది నిజమే. ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబం. ఏం గ్రాని, అంతే కదా? అంతే. స్వప్న నా ఆడపడుచైతే వాళ్ళ అమ్మ నాకేమవుతుంది గ్రాని? నీ మేనత్ ఏమవుతుందో కావేరి కూడా అదే అవుతుంది. అంటే కాంచన అత్త అని పిలిచినట్టు కావేరి అత్త అని పిలవచ్చు కదా? హాయిగా పిలవచ్చు. పిలుపుల తర్వాత ముందు ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాయి. ఎవరు? నువ్వే. నేనా? నా కూతురుతో రాయిస్తా అని అమ్మవారికి మొక్కుకున్నాను. దీనికి మొక్కేంటి మమ్మీ? మంచి జరుగుతుందని ఏదో అనుకున్నాను. తల్లి నమ్మకం కోసం కూతురు చెయ్యొచ్చు కదా. సరే మమ్మీ, చేస్తాను. ముత్తైదువులంటే ఎవరికి రాయాలి మమ్మీ? లోపలున్న వాళ్ళకి నేను రాసేశానులే. నువ్వీ నలుగురికి వీళ్లతో పాటు మీ నాన్నమ్మ కూడా రాస్తే చాలు. ఐదుగురు ముత్తైదువులకి రాయిస్తా అని మొక్కుకున్నాను. జోస్న సచ్చిన రాయదు. నేను రాస్తాను మమ్మీ. అత్తయ్యగారు, ఆ పసుపు గిన్నె జ్యోత్స్నకివ్వండి. నువ్వు రాయడమేంటే? జరగబోయేది చూడు. దీపా, మీరంతా కాళ్ళు కడుక్కోండి. జ్యోత్స్న మీ కాళ్ళకి పసుపు రాస్తుంది. అందరి కాళ్ళు పట్టుకుంటుందే, ఏం కర్మరా దేవుడా. ముందు అత్తకి రాస్తాను. కాని మమ్మీ, నాకు డౌటు. ఏంటది? ఏదైనా పెద్దవాళ్ల దగ్గర నుంచే మొదలు పెట్టాలి అంటారు కదా. అవును, కాంచనత్త పెద్దదే, కానీ కానీ ఏంటి? నీ అనుమానం ఏంటో చెప్పు. అది కాదు మమ్మీ. నీ భర్త నీతో ఉన్నాడు, నువ్వు ముత్తైదువే. గ్రానీ భర్త గ్రానీతో ఉన్నాడు, గ్రానీ ముత్తైదువే. అలాగే దీప, స్వప్న వీళ్ల భర్తలు కూడా వీళ్లతో ఉన్నారు, వీళ్ళు ముత్తైదువే. జ్యోత్స్న, పసుపు కుంకుమలున్న ప్రతి ఆడది ముత్తైదువే. నేను ముత్తైదువేనా? శౌర్య కూడా ముత్తైదువేనా? నీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదో తనం ఉన్న ప్రతి ఆడది ముత్తైదువే. ఐదో తనమంటే? అసలేం కావాలి నీకు? నీకిష్టం లేకపోతే పాదాలకి పసుపు రాయడం మానే. అది కాదత్తా, నేనేదో తెలియక అడుగుతుంటే నువ్వు కోపడతావేంటి? ఏం గ్రాని, నువ్వు చెప్పచ్చు కదా. భర్త ఉన్న ప్రతి ఆడది ముత్తైదువేనే. ఓ, మరి అత్తతో భర్త లేడు కదా.
నీ ఉద్దేశం నన్ను అవమానించడానికి కాకపోతే అసలు నువ్వు ఈ మాటలు ఎందుకంటావే? నువ్వు మా ఇంటి ఆడపడుచువి. నిన్ను అవమానిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. మరెందుకు భర్త గురించి మాట్లాడుతున్నావు? నేను మాట్లాడింది అత్తతో భర్త లేడని. అత్తకి భర్త లేడని కాదు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అత్తకి మావయ్యకి పెళ్లి జరిగిందంట. అంతేగాని ఏ గుళ్ళోనో బళ్ళోనో చాటుగా దొంగ పెళ్లి జరగలేదు. శ్రీధర్ ఎవరు అంటే కాంచన భర్త అంటారు గాని కావరి భర్త అని అనరు కదా. శ్రీధర్ ఎవరు అంటే కార్తీక్ తండ్రి అంటారు గాని స్వప్న తండ్రి అని ఎవరు అనరు కదా. మామూలు దానివి కాదే మనవరాల. బాని ఇక్కడేసి టికెట్ అక్కడ పడగొట్టావు. అత్త మావయ్యని వద్దనుకుంది కాబట్టి కావేరత్తకి భర్తున్నాడు కాని లేదంటే ఏ అధికారంతో శ్రీధర్ మావయ్యని భర్త అని చెప్పుకోగలదు? జోస్నా, నువ్వు కూడా తండ్రిని చెప్పుకోలేవు. అలా చెప్పుకుంటే నీ తండ్రికి నీ తల్లికి పెళ్లి ఎలా అయ్యింది అని అడుగుతారు. అప్పుడు సమాధానం నువ్వు చెప్తావా మీ అమ్మ చెప్తుందా? జోష్నా, నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు. నువ్వెందుకే మధ్యలో మాట్లాడుతున్నావు? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా పిన్ని? దీని వయసుకు మించి అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు వాగుతుంటే చెయ్యని నోరు మోయించకుండా దానికి ఇంకా వత్తాసు పలుకుతావా? నేను నీ గురించే బాధపడుతున్నానత్తా. అవసరం లే తల్లి, అవసరం లేదు. నీకు అన్యాయం జరిగింది. అది నీకు సంబంధం లేని విషయం. నువ్వు త్యాగం చేసినంత మాత్రాన వీళ్ళకి గుర్తింపు రాదత్తా. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఈవిడ్ని ఉంపుడు గత్తె అంటారు. జ్యోత్స్న! నా కూతురు కోసం నీ కూతురు మీద నువ్వు చేయి చేసుకోవటం నాకిష్టం లేదు వదినా. తప్పు నాది. రమ్మని పిలవగాని రానని చెప్పాల్సింది. ఎందుకంటే నా పెళ్ళే సక్రమమైంది కాదు. నా బ్రతికే సక్రమమైంది కాదు. కావేరి, వద్దు పెద్దమ్మా, నువ్వు కూడా ఏం మాట్లాడొద్దు. జరిగింది చాలు. ఇక్కడ మాకెంత మర్యాద ఉందో మాకు అర్థమైంది. అమ్మా, పద వెళ్దాం. ఏ స్వప్న, మమ్మల్ని వెళ్ళని అర్థం. ఆ ఇంటికొచ్చి పిలిచింది ఈ ఇంటి వాకిట్లో నిలబెట్టి అవమానించడానికి అని అర్థమైంది. స్వప్న, నువ్వు తొందరపడుకో. కార్తీక్ అన్నయ్యకి మేము వెళ్ళిపోయామని చెప్పొదినా. అమ్మ పద. స్వప్న, స్వప్న! ఏమైంది? ఏమీ కాలేదన్నయ్య, మేము ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మల్ని పోని అన్నయ్య, మేముంటే నీకే అవమానం. ముందు నేను ఎవరే ఉన్నారు చెప్పు. జోస్న అమ్మ గురించి, అమ్మకి జరిగిన పెళ్లి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిందన్నయ్య. వీళ్ళు కాసేపు ఆగుంటే బాగుండేది. ఎంతవరకు అమ్మని అంత నీచంగా ఎవ్వరూ మాట్లాడలేదు. వీళ్ళ రాచనమ్మా. జోస్నా, ఏమైందిరా? మీరు మాట్లాడకండి. జోస్నా, మా చిన్నమ్మని ఏమన్నావు?
నిన్నే అడిగేది మా చిన్నమ్మనేమన్నావు? అదేమీ అనలేదురా. పారు నువ్వు వాగు. ఏమి అనకుండానే నా చెల్లి ఏడుస్తుందా? ఏమి అనకుండానే తల్లిని తీసుకుని వెళ్ళిపోతుందా? సుమిత్ర ఏమైంది? ఏం చెప్పమంటారండి? దీనికేదో అయింది. ఎక్కడో మొదలుపెట్టి ఏదేదో మాట్లాడింది. తల్లిగా నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కొట్టబోతే కావేరి వదిన ఆపింది. లేదంటే దీని చంప పగిలేది. అత్త కొట్టే అంత మాట అన్నావంటే అది ఎలాంటి మాట అయి ఉంటుందో నేను ఊహించగలనా? ఇలా అవమానించడానికైనా ఇంటికి పిలిపించింది? మేమంతా ఒకటే కుటుంబం, నీకేంటి బాధ? నచ్చితే మాట్లాడు, లేకపోతే మానే. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. నేను కాంచనత గురించి నేను మాట్లాడుతుంది మా చిన్నమ్మ గురించి, మా చెల్లి గురించి. ముందు వాళ్ళకి సారీ చెప్పు. బావా, చెయ్యెత్తి కొట్టేంత మాట అనేటప్పుడు అది తప్పని తెలీదా? గతాన్ని మర్చిపోమని చెప్పాను కదా. తాత, అందరూ కలిసి ఉండాలన్న నీ సంకల్పానికి మేము తల ఉంచుతాం. కానీ చిన్నమ్మకి జ్యోత్స్న సారీ చెప్పాలి. ఇది నీ కాదు కదా, ఆ బాధ నీకు తెలీదు. జ్యోత్స్న, మా చిన్నమ్మకి సారీ చెప్పు. జ్యోత్స్న, కావేరికి సారీ చెప్పు. చెప్పేది నీకే, సారీ చెప్పు. సారీ అత్త. నేనేదో తెలియక అలా మాట్లాడేశాను. కావేరి వదిన కాళ్ళకి పసుపు రాయి. వద్దుదినా. కావేరి, పసుపు రాయి నువ్వు. గిన్నె తీసుకో. రాయి.